నిజంగానే వెళ్ళిపోదాం నిర్ణయించుకుని నీకు ఫోన్ చేశాను. అప్పుడే వెళ్ళిపోయింటే ఎవరికి ఏ గొడవ ఉండేది కాదు. కానీ ఇక్కడ గడిపిన కొన్నాళ్ళలో ఏర్పడిన తీపి అనుబంధాలు జ్ఞాపకాలు నన్ను కదలనివ్వలేదు. వాటిని తెంచుకుని వెళ్ళటం అంత తేలిక అనిపించలేదు. నా కాళ్ళు నాతో సహకరించలేదు. చివరికి నా మనసును రాయి చేసుకుని బలవంతంగా బయలుదేరాను. కానీ ఎవరు కొట్టారో ఎందుకు కొట్టారో వెనక నుంచి తల మీద బలంగా కొట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కళ్ళు తెరిచేసరికి మీ ఇంట్లో ఉన్నాను. ఏదేమైనా తప్పు నాదే. నేను అనవసరంగా ఏడిపించాను. రాత్రంతా నువ్వు నా గురించి బాధపడుతున్నట్టు మీ వాళ్ళని నమ్మించడానికి తిండి కూడా మానేసి ఏడ్చినట్టు నటించావు. వెళ్ళిపోతానన్న నేను తిరిగి వచ్చినందుకు ఇప్పుడు నిజంగానే ఏడుస్తున్నావు. నా వల్ల నీకు కలిగిన ఇబ్బందికి నన్ను క్షమించు మహా. ఇది నేను కావాలని చేసింది కాదు. నన్ను నమ్ము. ఈసారి తప్పకుండా వెళ్ళిపోతాను. ఇక రాను. కష్టపడి నటించాల్సిన అవసరం మళ్ళీ నీకు రాని ఉన్నా. మురళి, అప్పుడు ఏడ్చింది అబద్ధం కాదు, ఇప్పుడు ఏడుస్తున్నది అబద్ధం కాదు. అప్పుడు ఇప్పుడు ఏడ్చింది నీ కోసమే. నువ్వు తిరిగి రావాలనే. అసలు మనం ఎందుకు కలుసుకున్నాం? ఎందుకు ఇక్కడికి వచ్చాం? నువ్వు వెళ్ళిపోతావని నాకు ఫోన్ చేసినప్పుడు నేనెందుకు విలవిల్లాడిపోయాను? తల మీద దెబ్బతో నిన్ను చూసినప్పుడు ఎందుకు తట్టుకోలేకపోయాను? అసలు నాకేం అర్థం కావడం లేదు. నా ఏడుపు నటన కాదు, నిజం. నేను నటించలేదు మురళి, నటించలేదు.